Hello friends, నేను మీ చందు and welcome to my channel. Welcome to Tricon's channel. రష్యా విప్లవకారుడు రాజకీయవేత్త వ్లాదిమిర్ లెనిన్ మృతి చెంది 90 ఏళ్లు దాటిన ఆయన భౌతిక కాయాన్ని ఇంకా మ్యాసోలియంలో భద్రపరిచారు. ఆయన గొప్పతనాన్ని ముందు తరాలకి చెప్పడమే కాదు, ఆయన్నే స్వయంగా చూపించాలనే ఉద్దేశంతో రసాయనాల సాయంతో భౌతిక కాయాన్ని భద్రపరిచారు. ప్రపంచవ్యాప్తంగా కొందరు ప్రముఖులను రసాయనాల సాయంతో భద్రపరచడం సాధారణమే, కానీ పోర్చుగల్లో మాత్రం ఓ నేరస్తుడి తలను 176 ఏళ్లుగా భద్రపరుస్తున్నారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. డియాగో ఆల్వేస్ ఒక సీరియల్ కిల్లర్. 1810లో గాలిసియాలో జన్మించిన అతను చిన్నతనంలోనే పోర్చుగల్కి వలస వెళ్ళాడు. ఆ తర్వాత నేరాలు చేయడం మొదలుపెట్టాడు. అక్కడే ఒక పెద్ద కాల్వ వద్ద నిల్చొని ఆ దారిలో వెళ్తున్న రైతుల్ని అడ్డుకొని వారి వద్ద ఉన్న డబ్బుల్ని లాక్కొని ఆ కాల్వలోకి తోసేవాడు. అలా 3 ఏళ్లలో 70 మందిని కాల్వలోకి తోసి హత్య చేశాడు. ప్రభుత్వం ఆ కాల్వను మూసివేయగానే ఇళ్లల్లో చోరీ చేయడం ప్రారంభించాడు. అడ్డు వచ్చిన వారిని కిరాతకంగా హతమార్చేవాడు. దీంతో పోలీసులు అతి కష్టం మీద ఆల్వెన్ను పట్టుకున్నారు. కోర్టు అతనికి ఉరిశిక్ష విధించింది. 1841లో అతన్ని ఉరితీశారు. అయితే అదే సమయంలో కొందరు శాస్త్రవేత్తలు లిస్బన్లోని మెడికల్ కాలేజీ బోధకులు మనిషి పుర్రెకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆల్వెన్ తలను తమకు అప్పగిస్తే అతను నేరవృత్తిలోకి ఎందుకు దిగాడో, ఎందుకు అలా హత్యలకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వానికి చెప్పి తలను స్వాధీనం చేసుకున్నారు. దానిపై ఎన్నో పరిశోధనలు చేసిన అతను అలా నేరాలు చేయడానికి కారణం మాత్రం తెలియలేదు. అయితే పోర్చుగల్లో చివరిసారిగా ఉరిశిక్ష పడిన వ్యక్తి అతి కిరాతక హంతకుడు కావడంతో అతని తలను అలాగే భద్రపరిచారు. ప్రస్తుతం ఆల్వెన్ తల ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ లిస్బన్లో ఉంది. పట్టాకి చెవి ఆనిస్తే రైలు శబ్దం ఎందుకు వినిపిస్తుంది? ధ్వని తరంగాల రూపంలో ప్రసరిస్తుంది. ధ్వని శూన్యం గుండా పయనించదు. ధ్వని ప్రసరించడానికి ఘన, ద్రవ, వాయు పదార్థాల రూపంలో ఏదో ఒక మాధ్యమం ఉండాలి. పదార్థాలలోని అణువులు, పరమాణువులు శబ్ద తరంగాలలోని శక్తికి కంపిస్తాయి. ఇప్పుడు దూరంగా వస్తున్న రైలు బండి నుంచి వెలువడే ధ్వని విషయానికి వస్తే, రైలు బండి నుంచి వెలువడే ధ్వని చుట్టూ ఉండే గాలిలోని అణువులను, రైలు పట్టాలలో ఉండే అణువులను కంపింపజేస్తుంది. దాంతో మనము చెవి పెడితే శబ్దం వస్తుంది. బుడగలు తాకగానే ఎందుకు పగిలిపోతాయో తెలుసా? బుడగల లోపల ఉండేదంతా గాలి. బుడగ ఉపరితలం సబ్బు నీరుల పొర. బుడగలలో ఉండే గాలిపీడనం వాతావరణంలోని గాలిపీడనం సమానంగా ఉన్నప్పుడు బుడగలు అలాగే గాలిలో తేలియాడుతుంటాయి. బుడగ పొర మందం పలుచగా మిల్లీమీటర్లో 100వ భాగం ఉంటుంది. బుడగను మన చేతివేళ్లతో తాకితే చేతివేళ్లలోని వేడిని ఆ బుడగ గ్రహించడంతో బుడగ పొర వ్యాకోచించడమే కాకుండా అందులో ఉండే నీటి శాతంలో కొంత మన చేతికి అంటుకోవడమో లేక ఆవిరైపోవడమో జరుగుతుంది. దాంతో ఆ బుడగ పగిలిపోతుంది. అదే తడివేళ్లతో ఆ బుడగను తాకితే అలా పగిలిపోయే ప్రమాదం అంతగా ఉండదు. ఎప్పుడైనా పెన్ క్యాప్ లేకుండా జేబులో పెట్టి మర్చిపోతే చాలు, పెన్ లీక్ అవుతూ ఉంటుంది. అయితే ఇలా జరగడానికి పలు కారణాలున్నాయట. జేబులో పెట్టుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతతో వేడెక్కి సిరా కరిగి లీక్ అవుతుందట. రిఫిల్కి మరో దిక్కు ఉన్న గ్రీజు కూడా శరీర ఉష్ణోగ్రతతో వేడెక్కి కరిగినప్పుడు పెన్ లీక్ అవుతుందట. కొత్త బట్టలకు తాకినప్పుడు కూడా పెన్ లీక్ అవుతుందట. ఇంకా గురుత్వాకర్షణ కూడా దీనికి కారణమట. సముద్ర గాలి ఒంటికి మంచిదని కొంతమంది అంటుంటారు. వర్షాకాలం, చలికాలాల్లో ఆస్మా రోగులను సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళమని వైద్యులు సలహా ఇస్తుంటారు. ఇంతకీ ఆరోగ్యానికి మేలు చేసే అంతగా సముద్ర గాలిలో ఏముంది అంటే, సముద్రంపై నుంచి వీచే గాలిలో చిన్న చిన్న ఉప్పు కణాలు, అయోడిన్, మెగ్నీషియం ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన ఖనిజాలు. అంతేకాదు సముద్ర గాలిలో ఆరోగ్యకర రుణాత్మక అయానులు కూడా ఉంటాయి. ఇవి మనం ఆక్సిజన్ని గ్రహించే సామర్థ్యాన్ని పెంచుతాయి.
ఈ టాపిక్ ఇక్కడితో ఎండ్ అయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ చందు అండ్ సైనింగ్ అవుట్. బాయ్. జై హింద్.